యేసయ్య నామములో మీకు అందరికీ హృదయపూర్వక వందనం తెలియజేసుకుంటున్నాను. ప్రైవేట్లరా, మరి రాత్రి వేళ సమయంలో దేవుడు మనకిచ్చిన వాగ్దానం రోమియోలు 10వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి దేవుణ్ణి ప్రార్థన చేసుకొని వాక్యం చెప్పుకుందాము. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, దయగల రాజా, ప్రేమ గల మా తండ్రి, మీ బంగారు పాదములకునైనా వేలాది వందనములయ్యా స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నానయ్యా. జీవం కలిగిన మా గొప్ప యేసయ్యా, మీకేమిచ్చిననైనా మేము రుణం తీర్చుకోలేమయ్యా తండ్రి. స్తోత్రం నైనా ఆత్మదేవా, మీకు స్తోత్రం నైనా. నా తండ్రి ఉదయకాల సమయం నుంచి సమయం వరకునైనా నా తండ్రి మమ్మల్ని అందరినైనా మాకు ప్రతి ఒక్క దాంట్లో అవసరతలన్నింటిలో నీ కృప తోడుగా ఉంచి సహాయం చేసిన విధానం బట్టి స్తోత్రం నైనా. నా తండ్రి ఉదయకాల సమయం నుంచి నేను బయటికి వెళ్ళిన ప్రతి ఒక్క బిడ్డ గృహానికి చేరడానికి సహాయం చేసిన విధానం బట్టి స్తోత్రం నైనా. మరి రాత్రి వేళ ఇంకా ఎంతమందినైనా నా తండ్రి బయటికి వెళ్ళిన బిడ్డలో గృహాలకు రాని వారు ఉన్నారో వాళ్ళని కూడా నీ క్షేమకరంగా నీ కృపలో భద్రపరిచి క్షేమకరంగా వాళ్ళని గృహాలకి నైనా తీసుకురామని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా ప్రభా, మీరు ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానం ద్వారా ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. ఏ కుటుంబాలు ఏ సమస్యలు ఉన్నప్పటికీనైనా ప్రతి ఒక్క కుటుంబాన్నైనా దర్శించండి, దీవించండి. ప్రతి ఒక్క బిడ్డకి నీ దర్శనాన్ని కలగజేయండి. మీ స్వరాన్ని వినిపించండి నా తండ్రి ప్రభ. నా పెదవుల స్థిరమైన నీ బొరుగా వాడబడండి. నాలో నీవుగా నా తండ్రి ప్రభ మాట్లాడి మాతో అందరితో మాట్లాడి దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఏదైతే మీరు మాట్లాడాలనుకుంటున్నారో ప్రభా, ఏ బిడ్డ ఏ ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నారో నాకు తెలియదు. నేను ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడని దీవించండి. నీ నామను మహిపరచుకోమని మహిమను తగ్గించుకుంటూ నీ నామను హెచ్చించుకుంటున్నామయ్యా. స్తోత్రం తండ్రి ప్రభ, ఘనత మహిమ ప్రభ మీకే చెల్లించుకుంటూనైనా నా తండ్రి యేసయ్య ఘనమైన నామంలోనైనా ఈ ప్రార్థన అంతట్లో నీ కృప తోడుగా ఉంచమని ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. ప్రైవేట్లరా, మరి రాత్రి వేళ సమయంలో దేవుడు రోమా 10వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును అని చెప్తున్నాడు. మరి ప్రైవేట్లరా, మరి రాత్రి వేళ సమయంలో దేవుడు ఒకళ్ళకని దేవుడు కాదు, నేను అందరికీ దేవుడేను, ఆ కులము ఈ కులము, ఆ దేశపు దేవుడు ఈ దేశపు దేవుడు అని కాదు, కానీ నేను ఈ లోకమంతా నేను దేవుడినై ఉన్నాను అని చెప్తున్నాడు. మరి మనమైతే మీకు ఆ దేవుడు, మాకు ఈ దేవుడు, మీది అది ఆ కులము, నాది ఈ కులము అని చెప్పుకుంటాం కాబట్టి మనుషులం కాబట్టి. కానీ దేవుడు ఒకటే చెప్తున్నాడు, ఈ లోకమంతా నేనేను తండ్రిని అందరికని చెప్తున్నాడు. ప్రభువునై ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడనై ఉన్నాను అని చెప్తున్నాడు. మరి మా యేసయ్య ఎప్పటికీ ధనవంతుడే. మనం దరిద్రులం అయినప్పటికీ మనల్ని కూడా ధనవంతులు చేయడానికి దేవుడు ప్రతి క్షణం మనతో మాట్లాడుతూ మనం ధనవంతులుగా ఉండాలి అని చెప్పనని ఆయన కోరుకుంటూ ఉన్నాడనమాట. ఏదైనప్పటికీ తండ్రి మనల్ని చెయ్యి విడవడంట. ప్రతి క్షణం ఆయన కృప మనకి తోడుగా ఉంచి మనము ఎవరమైతే ఆయన నామమును బట్టి ప్రార్థన చేస్తామో వాడు రక్షింపబడును అని చెప్తున్నాడు. మనము ఎదుటి వారికి మనము యేసు నామంలో చేసే ప్రతి ఒక్క ప్రార్థనకి రక్షింపబడతాడు అని చెప్పనని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి రాత్రి వేళ సమయంలో దేవుడు మనతో ప్రత్యేకంగా మాట్లాడే మాటలు, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపించుటకు ఐశ్వర్యవంతుడను అని చెప్తున్నాడు. మనం ఏ సమస్యలో ఉన్నప్పటికీ మన సమస్యలన్నీ తొలగించి మనల్ని కూడా ఐశ్వర్యవంతులుగా మనల్ని చేయాలి అని చెప్పనని దేవుడు యేసు నామములో మనం ఏదైతే ప్రార్థన చేస్తామో వాళ్ళ కోసం, ఎవరి కుటుంబాల కోసం మనం ప్రార్థన చేస్తామో వాటన్నిటిలో రక్షింపబడును అని చెప్తున్నాడు. మరి ఏ విషయంలో అయినప్పటికీ దేవుడు జవాబిస్తాను అని చెప్తున్నాడు. పరిశుద్ధ లేఖనంలో మనం ప్రార్థన చేసి ఆయన వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసే ప్రతి దినం ఏ వాగ్దానం మనం మాట్లాడుకుంటామో, ఏ వాగ్దానం మనం చదువుతామో, ఏ వాగ్దానంలో ఆశీర్వాదం ఇస్తానని మాట్లాడతాడో ఆ ఆశీర్వాదాలకి దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాను అని చెప్తున్నాడు. మిమ్మల్ని కూడా ఐశ్వర్యవంతులను చేయాలి అని చెప్పనని, ఒక ప్రేమలో ఐశ్వర్యం, ఒక జ్ఞానంలో ఐశ్వర్యాన్ని, ఆస్తుల్లో ఐశ్వర్యాన్ని, పొలాల పట్ల ఐశ్వర్యాన్ని,
అట్లాగా అనేక వాటిల్లో జాబులు చేస్తూ మహా ఐశ్వర్యంలో మనల్ని నిలబెట్టాలి అన్నదే దేవుడి కృప అన్నమాట. మరి దేంట్లో అయితే మనము బలహీనంగా ఉన్నామో వాటన్నిటిలో మనల్ని బలవంతులు చేసి అన్నిట్లో ఐశ్వర్యవంతులుగా తలగానే నియమించబోతున్నాను, తోగ్గా మిమ్మల్ని నియమించను అని చెప్తున్నాడు. ఎవరైతే ప్రభువు పేరట మనం ప్రార్థన చేయడం మొదలు పెడతామో వాటన్నిటిలో రక్షింపబడతామో అని చెప్పనని దేవుడి రాత్రి వాళ్ళ సమయంలో మాట్లాడుతున్నాడు. మరి ఎంత కృప, ఎంత ఘనత దేవుడు మనకి ఇస్తున్నాడంటే మనం ఊహించలేమన్నమాట. ఆయన ఇచ్చే వాగ్దానం ఊహించలేని సంతోషం, ఆనందం ఇస్తాడనమాట దేవుడు. జాబుల విషయంలో ఒకవేళ మనకి ఇంకా రాలేదు కదా అని మనం బాధపడుతూ ఉంటే దేవుడు దానికి జవాబిస్తాడనమాట. మనకి కుటుంబంలో ఏ అసమాధానాలు ఉన్నాయో వాటన్నిటిలో తొలగిస్తాడంట. ఆయన నామం పేరట ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షింపబడును అని చెప్తున్నాడు. ఏ గృహంలో అయితే యేసయ్య పేరట ప్రార్థన చేస్తూ ఉంటాడో ఆ కుటుంబంలో వాడు రక్షింపబడును అని చెప్తున్నారు. మరి ఎంత ధన్యత అండి దేవుణ్ణి మనం గృహంలో మనం ప్రార్థన మోకాళ్ళేసి కూర్చొని ప్రభువా యేసు నామంలో దీన మనస్కలి మనము ప్రార్థన చేసే ప్రతి ఒక్కదాన్ని ఆయన అనుగ్రహిస్తాను అని చెప్తున్నాడు. దీన మనసు కలిగి అడగాలి. దేవుడు ఏదైతే మనతో మాట్లాడుతున్నాడో పరిశుద్ధ గ్రంథంలో మనము ఒక వాక్యం చదివినప్పుడు ఎంతో శక్తి, ఎంతో బలము, ఎంతో ఆరోగ్యం అన్నమాట. మనం ఎంత బలహీనంగా ఉన్నప్పటికీ మనకి బలం వస్తుంది. వాక్యమే ఆహార బలం అన్నమాట. మన శరీరానికి కావాల్సిన బలాన్ని దేవుడు ఇస్తాడు, మన ఆత్మకు కావాల్సిన ఆహారాన్ని దేవుడు ఇస్తాడనమాట. జీవాహారం జీవజలం ఎప్పటికీ మనల్ని తొలగిపోకుండా జీవాహారం జీవజలాన్ని దేవుడు మనకి ఇచ్చే ఉన్నాడు. కాబట్టి దేవుడు జీవాహారాన్ని తినే ప్రతి ఒక్కడు నిత్య జీవనానికి వారసులు అవుతారంట. పరలోకానికి మనం వారసులం అవుతాము అని చెప్పనని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ప్రియబిడ్డలారా, ఎంతమంది అయితే మేము ఏమీ చేయలేకపోతున్నాము, దేవుళ్ళలోకి వస్తే మేము ఇన్ని శోధనలు మేము ఎదుర్కోలేకపోతున్నాము అని చెప్పనని బాధపడుతూ భయపడుతూ ఉన్నారో. కానీ ఆ బాధ భయము మనకి కంటికి చూపిస్తున్నాడు, కానీ దేవుడు మోసేవాడు దేవుడు కాబట్టి ఆ భారం మనకు అంత అవసరం లేదు. ఎందుకంటే ప్రియబిడ్డలారా, ప్రతి ఒక్కళ్ళు యేసయ్యా ఈ చింత నీ మీద మోపుచున్నానయ్యా, నేను భారం మోయలేకపోతున్నాను, నా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క భారాన్ని నీ మీద మోపుచున్నానయ్యా, నా హృదయంలో పట్టజాలంత భారంతో ఉన్నానయ్యా, హృదయంలో ఉన్న ప్రతి ఒక్క చింత నీ మీద మోపుచున్నానయ్యా అని చెప్పనని కుటుంబంలో విషయాలైతే ప్రభా నా సంసారం అనే నావలో నువ్వు ఉన్నావయ్యా, నాకు సహాయం దయచేయి. నడి సముద్రంలో నా నావ నిలబడిపోయిందయ్యా, అటు ఇటు పరుగులు తీయలేని పరిస్థితులు ఆగిపోయి ఉన్నాం తండ్రి, మాకు సహాయం దయచేయండి అయ్యా. నా నావను నడిపించు వాడువు నీవేనయ్యా. నా కుటుంబంలో మమ్మల్ని అందరినీ చేపట్టుకొని నడిపించు దేవుడు నీవేనయ్యా. మేమైతే ఏమీ చేయలేకపోతున్నాం ప్రభా, నా వల్ల కాదయ్యా. మేమేమైనా పొరపాట్లు చేస్తుంటేనైనా నా తండ్రి మేము ఎన్నటికీ ఆ పొరపాట్లు చేయకోకుండా ఉదయకాల సమయం నుంచి సాయంత్రం వరకు మేము ఏ పొరపాట్లు చేసామో ప్రభాని సన్నిధిలోకి వచ్చినప్పుడు మాకు జ్ఞానాన్ని దయచేయండి రాజా అని చెప్పనని మనం దేవుణ్ణి అడగాలి. ఎందుకంటే ప్రియబిడ్డలారా, ప్రతి క్షణము మన మాటల ద్వారా, చూపుల ద్వారా, మన ఆలోచనల ద్వారా ఎన్నో రకాలుగా అపవాది వీళ్ళు ఎక్కడ దొరుకుతారా వీళ్ళని పట్టుకుందాము, దేవుడికి వ్యతిరేకంగా తీసుకురావాలి, ఈ బిడ్డల్ని ఎలాగైనా సరే నలిపివేయాలి నా చేతులు అని చెప్పనని దేవుడికి కోపం వచ్చేటట్టు మనల్ని వ్యతిరేకంగా మార్చడానికి చూస్తుందన్నమాట. ఎన్నో రకాల ప్రయత్నాలు మనం భూమి మీద ఉన్నంతకాలం ఏదో ఒక విధంగా ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే మనము పరిశుద్ధమైన దేవుణ్ణి కనుగొని ఉన్నాం కాబట్టి, అపవిత్రమైన జీవితంలో మనం లేవు కాబట్టి, పరిశుద్ధమైన దేవుడు కాబట్టి మనం సజీవంగానే దేవుడు మనల్ని పరలోకానికి తీసుకెళ్లే దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి, ఆయన మృతులలో లేడు కదా, సజీవంగా ఉన్న దేవుడు కాబట్టి అలాంటి పరిశుద్ధమైన దేవుడు మనతో ఉన్నంతసేపు అపవాది
వీళ్ళని ఎప్పుడైనా సరే వీళ్ళు మరణించబోయే లోపల ఏదో ఒక క్షణానైనా వీళ్ళని దేవుడికి వ్యతిరేకంగా తీసుకురావాలి, వీళ్ళ మీద కోపం రావాలి అని చెప్పనని దేవుడికి వ్యతిరేకంగా అపవాది వాడబడిద్ది. కానీ జ్ఞానం కలిగి మనము తెలుసుకోవాలి, ప్రభువా అపవాది శోధనలు ఎలా ఎదుర్కోవాలయ్యా, అటు జ్ఞానాన్ని మాకు దయచేయండి, నీతి రాజ్యాన్ని కనుగొనటానికి కావాల్సిన జ్ఞానాన్ని మాకు దయచేయండి రాజా అని చెప్పనని అడగాలి. మనకి ప్రభువులకు ప్రభువు ఆయనే కదా, అత్యున్నత సింహాసనం మీద ఆసనం పరమ తండ్రి ఆయనే కదా. మనం మనుషులనైతే కళ్ళు కప్పి మనం ఏదైనా చేయొచ్చు, కానీ దేవుణ్ణి మనము ఏ ఒక్క క్షణం కూడా మోసపుచ్చలేం. ఎందుకంటే ఆయన ఇశ్రాయేలు దేవుడు కొనుకొడు నిద్రపోడు అని చెప్పనని ప్రతి క్షణం రాత్రి పగులు నా బిడ్డ ప్రశాంతంగా లేదే, అయ్యో నా బిడ్డ నలిగిపోతుందే, నా బిడ్డ ఎప్పుడు జ్ఞానాన్ని అడుగుతుందే, నా బిడ్డ ఎప్పుడు ఈ అపవాది ఉచ్చులోంచి బయటకు వస్తాడు, నన్ను జ్ఞానం అడిగితేనే కదా నేను ఇచ్చేది అని చెప్పనని దేవుడు ప్రతి క్షణం ఎదురు చూస్తూ ఉంటాడు. ప్రతి క్షణం మన సాయి చూస్తూనే ఉంటాడు. అయ్యో నా బిడ్డలు వీటి వల్ల పడిపోయారే, చిక్కుబడిపోయారే, చేపల వల్ల పడ్డట్టు, కొంగల చిక్కుముళ్ళలో పడినట్టు మన జీవితాల్ని అపవాది వాడబడుతుందన్నమాట. అపవాది వాడబడినప్పుడు మనకి అర్థం కాదు, చుట్టూ భయంకరమైన శోధనలు ఎదురొస్తాయి. అట్లా వచ్చినప్పుడు ప్రభువా ఎలాగయ్యా, ఏమి చెయ్యాలి, ఇది నువ్వు అనుమతి ఇచ్చిందైతే నాయనా నా తండ్రి ప్రభ మోసేవాడు నీవే కాబట్టి మేము ధన్యులు అంటున్నావయ్యా, ధన్యులు సిలువ భారాన్ని మోయేవాడు ధన్యులు అని చెప్తున్నావయ్యా. అటు ధన్యతని నేను పొందుకున్నానని నమ్ముచున్నానయ్యా. నా తండ్రి ఏది వచ్చినప్పటికీ నాయన భారం అంతా నీ మీదే మోపుచున్నాం తండ్రి. అపవాది శోధనలు అయితే దాన్ని ఎలా విడుదల కలగాలనైనా ఆ జ్ఞానాన్ని మాకు దయచేయండి ప్రభా అని చెప్పనని అపవాది శోధనల నుంచి ఆ విడుదల పొందాలి అంటే దేవుని జ్ఞానాన్ని అడగాలి. యేసయ్యా మాకైతే అసాధ్యమేనయ్యా, మీ జ్ఞానాన్ని మాకు దయచేయండి. మనుషుల జ్ఞానం అది వ్యర్థమే తండ్రి, దేనికి పనికిరాదయ్యా. మంటివారమేనయ్యా, దేనికి పనికిరామయ్యా. పాపులమేనయ్యా, దేనికి పనికిరాని వారమయ్యా. అయినప్పటికీనైనా మాకైతే అసాధ్యం, కానీ నీకు అసాధ్యం కాదు తండ్రి అని చెప్పనని దేవుణ్ణి మనం అడిగే కొంది ప్రతి క్షణము ఆయన జ్ఞానాన్ని మనకి అనుగ్రహిస్తాడనమాట. ఆ జ్ఞానం ఆయన మనకి ఇచ్చినప్పుడు దేంట్లోనైనా అది ఎందుకు మనం పనికిరాని పాత్రమైనప్పటికీ దేవుడు బహుగా మనల్ని వాడబడతాడనమాట. అట్టి కృప కలిగి మనం జీవించాలంటే ప్రతి ఒక్క దాంట్లో అద్భుతాలు ఆశ్చర్యాలు చేస్తాడు. మనం అడగాలి. మనం అడిగే ప్రతి ఒక్క దాంట్లో దేవుడు నా నామములు అడగండి, ఎవరైతే ప్రార్థన చేస్తారో వాడు రక్షింపబడును అని చెప్తున్నాడు. మరి రాత్రి వాళ్ళ సమయంలో ప్రిపెడ్లారా, మరి రాత్రి సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలను ఐశ్వర్యవంతులుగా మీరు కూడా ఉండాలి అని చెప్పనని దేవుడు నేను ఐశ్వర్యవంతుడిని, కృప చూపుటకు ఐశ్వర్యవంతుడిని అని అంటున్నాడు. ఆయన కృప చూపించడానికి ఎప్పటికీ ఐశ్వర్యవంతుడిగా మనతోటి ఉంటాను అని చెప్తున్నాడు. మనల్ని ఐశ్వర్యవంతులుగా కూడా ఆయన దీవిస్తాను, ఆశీర్వదిస్తాను అని చెప్తున్నాడు. మనం ఎట్టి జీవితం కలిగి ఉండాలి. కులమతాల భేదాలు చూడకూడదు. మీ దేవుడు మా దేవుడు అని చెప్పని అనకూడదు. లోకమంతా ఒకడే దేవుడు, సృష్టికర్త, విశ్వానికి కర్త ఆయనే. కాబట్టి ఎందుకు పనికిరాని గాడిదని ఆయన ఒక వాహనంగా ఏర్పాటు చేసుకున్నాడు. మరి అట్టివారిని మనం దేనికి పనికిరాని పగిలిపోయిన ఈ పాత్రలని దేవుడు వాడబడతాడు. నా కోసం నీ కోసమే దేనికి ఆశించకుండా కలవర శిలువలో ఆయన నలగొట్టబడిన శరీరం ద్వారా మనకి స్వస్థత కలిగిస్తున్నాడు. కార్చిన రక్తం ద్వారా మన పాపదోషములు తొలగిస్తున్నాడు. మరి భూమి మీద మనకి ఏ దేవుడు మనకు అట్లా చేసిన వారు లేరు. ఎక్కడ ఏ మనిషి కూడా అట్లా చేసిన వారు లేరన్నమాట. మన కోసంగా మనిషి రూపంగా జన్మమెత్తి ఆయన చేసిన ప్రతి ఒక్క క్రియలను, ఆయన వివరించిన ప్రతి ఒక్క క్రియలను మనము ఎంత వివరించిన ఆయన చేసిన మేలుని మనము ఎంతగా చేసినా ఆయన రుణం మనం తీర్చుకోలేమన్నమాట. మరి అట్టి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అట్టి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టే అపవాది ప్రతి క్షణం వెంబడిస్తూనే ఉంటుంది. ఎందుకంటే పవిత్రమైన దేవుడి చుట్టూ మనం వెళ్ళే కొంది అపవాది శోధిస్తూ ఉంటుంది. కానీ దాంట్లోంచి ఒక జ్ఞానాన్ని మనం నేర్చుకోవాలి. అట్టి జ్ఞానం దేవుడు మాత్రమే ఇస్తాడు. దేవుడిని అడగాలి, ప్రభా ప్రతి క్షణం నాయన అపవాది ఉచ్చులో మేము పడిపోకుండా మంచి జ్ఞానాన్ని మాకు దయచేయండి. మా చుట్టూ నలువైపులా ఏదైతే జరుగుతుందో వాటన్నిటినీ తెలుసుకోగలిగే జ్ఞానాన్ని మాకు దయచేయండి అయ్యా. అపవాది శోధనలా లేకపోతే మీరు పెడుతున్న
భారమా ఏదైనప్పటికీ మేము తెలుసుకునే జ్ఞానాన్ని మాకు దయచేయండి అయ్యా. ఏం జరుగుతుందోనైనా మా చుట్టూ ఏం జరుగుతుందో, నలుమూలలో ఏం జరుగుతుందోనైనా కావాల్సిన జ్ఞానాన్ని మాకు దయచేయండి యేసయ్యా అని చెప్పాలని మనం అడగాలి. ప్రతి ఒక్క దాంట్లో మనం అడుగుతూ ఉంటే, ప్రభా మేము చేసిన తప్పుల్ని క్షమించండి, దినదినానికి నూతన జీవితంగా మేము జీవించాలి ప్రభా. ఇప్పటి వరకు మురికిలో మేము కురుగుపోయి ఉన్నామయ్యా. ఇక మేము మురికిలో ఉండకూడదు తండ్రి. దినదినంగా నూతన వస్త్రంగా జీవించాలి. మా చేతి పనులైనా కానీ, మా మాట తీరైనా కానీ, నడవడిక తీరు కానీ, మాలో నిన్ను పోలిన వల్ల మేము జీవించాలి కానీ అయినా మాకు మేముగా మనుషులంగా జీవించకూడదు ప్రభా అని చెప్పనని మనం ఏదైతే దేవుడిని అడుగుతూ వస్తామో, దేవుడికి మనము గణపరిచే ప్రతి క్షణం ఆయన నామాన్ని హెచ్చింపజేయడానికి మనం చేసే ప్రతి ఒక్క ప్రయత్నం సఫలం చేస్తాడు. మనం ఎలా జీవించాలో కూడా ఆయన నేర్పిస్తాడు. ప్రభా నాతో మాట్లాడవా, నాతో మాట్లాడయ్యా, నాకేమీ అర్థం కావటం లేదయ్యా. ఈ కుటుంబంలో సమస్యలన్నీ చాలా భయంకరంగా ఉన్నాయి ప్రభా. చుట్టూ చూడబోతే అప్పులయ్యా నా తండ్రి, ముందుకు పోతే బాయి వెనక్కి వస్తే గొయ్యి అన్నట్టుంది ప్రభా. కానీ నా తండ్రి ఎక్కడ పడిపోనీయకుండా నాయనా మాకు జయవీరుడిగా ముందుండి, విజయవీరుడిగా ముందుండి నా తండ్రి మెట్టగా ఉన్న మార్గాలన్నీ సరళం చేసి పోగొట్టుకున్న సమస్తం ఇచ్చే దేవుడు నీవే కాబట్టి మాకు తోడుగా నిలబడి సహాయం చేయండి ప్రభా అని చెప్పనని యేసు నామంలో అడుగుతున్నాం మా తండ్రి, ఆమెను చెప్పనని మనం అడిగే ప్రతి ఒక్క దానికి లేఖనంలో అదే చెబుతుంది కదా. నా నామంలో అడిగే ప్రతి ఒక్క దానికి జవాబిస్తాను. నా నామంలో ప్రార్థన ఎవరైతే చేస్తూ అడుగుతూ ఉంటారో వాళ్ళని రక్షింపబడును అని చెప్తున్నాడు. పాపానికి అప్పచెప్పడంట, అపవాదికి అప్పచెప్పడంట దేవుడు. మనం ఎవరైతే ప్రార్థన చేయొచ్చు ప్రతి దినము ఎవడైతే ప్రార్థన చేస్తూ ఉంటారో వాళ్ళే రక్షింపబడును అని చెప్తున్నా. ఏ కుటుంబంలో అయితే ప్రార్థనలు జరుగుతాయో ఆ కుటుంబంలో సంతోషంగా ఆ కుటుంబం అంతా బిడ్డలు తల్లిదండ్రులు బిడ్డలు ఎక్కడున్నప్పటికీ వాళ్ళ బిడ్డల సంతానం అంతా ఎంత దూరం ఉన్నప్పటికీ ఆ అందరి చుట్టూ కాపుదలు ఉంచుతానని చెప్తున్నాడు. నిజమైన దేవుడు మనకు తోడున్నప్పుడు లోకానికి అధిపతి ఆయన ఉండగా మనం ఎక్కడున్నా మన పిల్లలు ఇతర దేశాల్లో ఎక్కడున్నప్పటికీ దేవుడు కృప తోడుగానే ఉంటుంది. బిడ్డలారా, ప్రతి క్షణం మనం చేసే ప్రార్థనలు మన బిడ్డలు ఎక్కడున్నప్పటికీ, మన కుటుంబాల్లో మన బంధువులు అందరూ ఎక్కడున్నప్పటికీ, మనం ఎవరు బాధపడుతున్న వాళ్ళందరి కోసం మనం చేసే ప్రతి ఒక్క ప్రార్థనలు ఎంత దూరమైనప్పటికీ మనకు దూరం కానీ దేవుడికి దూరం కాదు. దేవుడు హస్తంలో తాగితే చాలు. వాళ్ళు ఎంతటి ఇబ్బందులు ఉన్నప్పటికీ స్వస్థత, మనం విశ్వాసమే అక్కడ విజయం అవుతుందన్నమాట. మన విశ్వాసమే పూర్తిగా విజయం జరుగుతుందన్నమాట. ఎంత బాగా లేకపోయినప్పటికీ మనకి రోజుకు ఒక 5 అధ్యాయాలు ఉదయాన్నే లేవంగానే ఒక్క 2-3 కీర్తనలు పాడుతూ 4-5 అధ్యాయాలు చదివామంటే ఆ రోజంతా ఎంతో మనం ఎలా ఉంటుందంటే మన ప్రాణం గాలిలో తేలాడినంత ఆనందంగా ఉంటుంది. మీరు చదివి చూడండి, కీర్తనలు పాడండి. అట్లా మీరు ఏదన్నా మీకు మనసులో ఏదైనా భీతిగా అనిపించినప్పుడు ఆయన కీర్తనలు పాడుతూ మీ కష్టాలని ఒక ఆనంద కీర్తనగా, నూతన కీర్తనగా యేసయ్యని గణపరుస్తూ, యేసయ్య చేసిన మేలుని ఏదో ఒక విధంగా ఒక నూతన కీర్తనగా ఆయన గణపరుస్తూ మీరు పాడే కొంది మీ మనసులో ఏ బలహీనత ఉన్నప్పటికీ ఆ కీర్తన పాడే కొంది దేవుడు ఆత్మ మీ ఒంటి మీదకి వస్తుందన్నమాట. ఆ భయాన్ని పోగొడుతుంది, ఆ బాధను పోగొడుతుంది. ఆ కీర్తన ఎట్లా చేస్తుందంటే దేవుని ఆత్మ దిగి వస్తుందన్నమాట. ఆ కీర్తన పాడుతూ ఉండగా మనకు తెలియకుండానే మన మీదకి దేవుని శక్తి దిగి వస్తుంది. వారు ఎట్టివారైనప్పటికీ, అన్యులైనా కానీ దేవుని ఆత్మ ఖచ్చితంగా వాళ్ళపైన అభిషేకం దొరుకుతుందన్నమాట. ఎవరైనా పొందుకోవచ్చు దేవుని ఆత్మని. విశ్వాసం ఉండాలి. విశ్వాసంతో చేసే ప్రతి ఒక్క ప్రయత్నాన్ని దేవుడు సఫలపరుస్తాడనమాట. ప్రైవేట్లారా, మరి రాత్రి సమయంలో దేవుడు మనతో మాట్లాడిన వాగ్దానాన్ని బట్టి మనము ప్రార్థన చేసుకుందాము. దేవుడు ఎట్లయితే చెప్తున్నాడో అట్లా మనం నడుచుకున్న క్షణమే మనకి అన్నిట్లో ఆశీర్వాదాలు దొరుకుతాయి అన్నమాట. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, దయగల రాజా, ప్రేమ గల మా తండ్రి ప్రభా, మరి రాత్రి సమయంలోనైనా ఈ వాక్యం ద్వారానైనా వాగ్దానం మాతో మాట్లాడుతున్నావయ్యా. మేము ఎలా నడవాలి, ఎలా నడవకూడదనైనా అన్ని నాతో అందరితో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రం తండ్రి. రాత్రి సమయంలో తండ్రి ప్రభా, ఎంతోమంది బిడ్డలు నా తండ్రి ప్రభా భయపడుతున్నాయినా జీవిస్తున్నారయ్యా.
చెడు ప్రేరేపణలతోటి నాయన విషపు పురుగులతోటి నైనా విషపు జంతువులతోటి నైనా మధ్య కాపురం చేసేవాళ్ళు ఎంతోమంది బిడ్డలు ఉన్నారయ్యా. ఏమీ లేని అనాథతనంగానైనా నా తండ్రి ప్రభా వస్త్రహీనులుగానైనా ఎంతోమంది బిడ్డలు కూడా జీవిస్తున్నారయ్యా. అట్టి వారందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దొంగల భయంగా చెడు ప్రేరేపణలు కానీ ఏ బిడ్డలు ముట్టకుండా కాపాడని తండ్రి సహాయం దయచేయండి అయ్యా. తండ్రి లేఖనంలో నా తండ్రి ప్రభా మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి నా తండ్రి ప్రభా యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, కానీ ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడనై ఉన్నాను అని చెప్తున్నావయ్యా. మన తండ్రి ప్రభా ఎందుకనగానని అడగంగా ప్రభు నామమున బట్టి ప్రార్థన చేయువాడు రక్షింపబడునని చెప్పంటున్నావయ్యా. ప్రభా యేసు నామములో చేసే ప్రతి ఒక్క ప్రార్థనలనైనా సఫలపరచండి అయినా. మేమైతే నా విశ్వాసంతో నీ వైపు చూస్తున్నామయ్యా. దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ప్రార్థనలనైనా నీ నామాన్ని బట్టి నైనా మేము ప్రార్థించుకుంటున్నామయ్యా. ఏ కుటుంబంలో ఏ అసమాధానం మాకు తెలియదు ప్రభా, ఏ కుటుంబంలో ఏ బాధలు ఏ శోధనలు మాకు తెలియదయ్యా. నీ వాక్యమే బలం, నీ వాక్యమే సమాధానం నాయన. నీ వాక్యాన్ని నైనా నా తండ్రి ప్రభా అన్నిట్లోనైనా గెలిపించుకొని వస్తావయ్యా. నీ వాక్యం ఒక్క వాక్యం చదివినా నా తండ్రి ప్రభా మా కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్క సమస్య తెలిగిపోతుందయ్యా. వాక్యమే ఆరోగ్యంనైనా, వాక్యమేనైనా మా జీవితం పరిశుద్ధపరుస్తుందయ్యా. పరిశుద్ధ లేఖనంలో నా తండ్రి ప్రభ ప్రతి ఒక్క వాక్యాన్నైనా మేము చదవగలిగే శక్తిని బలం దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డకినైనా పరలోక నా తండ్రి ప్రభ పరలోక రాజ్యానికి కావాల్సిన నా తండ్రి ప్రభ నీతి రాజ్యమును వెతుకుటకు కావాల్సిన జ్ఞానాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నా తండ్రి ఎట్టి వారినైనా ఎంతమంది బిడ్డలు నా తండ్రి ప్రభ నా తండ్రి నలిగి విరిగి హృదయాలతో జీవిస్తున్నారు ప్రభ. ఎట్టి వారైనప్పటికైనా నా తండ్రి పక్కకు నెట్టేకనైనా పాత్రను శుభ్రపరిచి వాడబడుతున్నందుకే స్తోత్రంనైనా. పనికి రానని పాత్ర నేను బాధపడుతున్నప్పటికీ నైనా వాడబడుతున్న గొప్ప తండ్రి నీవయ్యా. నా తండ్రి మనుషులకు పనికి రాలేదేమో కానీ నైనా నీకు అందరూనైనా పనికి రాని వారిని నైనా హెచ్చింపజేసి నా తండ్రి వాడబడే గొప్ప తండ్రి మీరయ్యా. ఎక్కడ అటు వారు ఉన్నారో నైనా వాళ్ళందరినీ నామను మహిపరుచుకొని నామను గనపరుచుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఈ రాత్రి వాళ్ళ సమయంలోనైనా నా తండ్రి ఉదయకాల సమయం నుంచి ఇంకా ఎంతమంది బిడ్డలు రాలేదు వాళ్ళందరూ నీ కృపలో భద్రపరిచి నన్ను క్షేమకరంగా గృహాలకు రావడానికి సహాయం దయచేయండి అయ్యా. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అంటున్నావయ్యా. దేవా మేమైతే ఏమీ చేయలేమయ్యా. యేసు నామములో చేసే ప్రతి ఒక్క ప్రార్థననైనా విశ్వాసంతోనైనా ప్రతి ఒక్క కుటుంబంలో జవాబిస్తామని నమ్మకంతోనైనా నా తండ్రి జీవిస్తున్నామయ్యా. మా తండ్రి భూమి మీద ఉన్న ప్రతి ఒక్క పాదపీఠం మీద ఉన్న ప్రతి ఒక్క గృహాన్ని దర్శించండి ప్రభా. నీ పాదపీఠం చెంతనైనా విరిగి నలిగిన హృదయాన్ని నీకు బలిపీఠంగా అర్పించుకుంటున్నానయ్యా. మాతోనైనా అందరితో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రంనైనా. నా నామంలో ప్రార్థన చేయవాడు రక్షింపబడిన అంటున్నావయ్యా. ఆ బిడ్డలకు మంచి జ్ఞానాన్ని దయచేసినైనా ప్రతి దినం మీకు నీ నామాన్ని బట్టినైనా ప్రార్థన విశ్వాసంతో ప్రార్థన చేసే బిడ్డలుగానైనా దీవించండి, ఆశీర్వదించండి అయినా. అటు కృపను దయచేయండి అయ్యా. ప్రభా నీ పాదపీఠ మీద ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని నా తండ్రి దర్శింపజేయండి అయ్యా. ప్రతి ఒక్క గృహంలోనైనా మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను దయచేయండి, శాంతి సమాధానం దయచేయండి. చదువుల్లో జాబుల్లో నైనా దీవించండి, ఆశీర్వదించండి. ఏ కుటుంబాలు విడిపోయి ఉన్నాయో ఆ కుటుంబాలు కట్టబడండి నా తండ్రి ప్రభా. వాళ్ళ ప్రయాణం అంతట్లో నీ కృప తోడుగా ఉంచండి. వాళ్ళ చేతి పనుల చుట్టూ నీ కాపుదలు ఉంచండి. వాళ్ళు సంపాదిస్తున్న ప్రతి ఒక్క ధనం సమృద్ధిగా నైనా తిని తృప్తి పొంది ఎదుటి వారికి పెట్టేవారుగా విధంగా నా తండ్రి దీవించండి, ఆశీర్వదించండి. ఆయన అపవాది ఎక్కడ వాళ్ళ ధనాన్ని దొంగిలించకుండా కాపాడండి అయ్యా. నా తండ్రి అటు కృపను దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క గృహంలో నైనా నా తండ్రి ప్రభా భార్యాభర్తల కన్నైనా బిడ్డల తల్లిదండ్రుల కన్నైనా ప్రతి ఒక్కరినైనా ఏక మనసు ఏకాత్మ కలిగి జీవించడానికి సహాయం దయచేయండి. శాంతి సమాధానం దయచేయండి ప్రభా. వాళ్ళ చదువులు ఏ బిడ్డలకనైనా జాబులు రాక ఆగిపోయి ఉన్నారో, ఏ కుటుంబంలో ఉన్నారో ప్రభా వారి చదువులకు సంబంధించిన జాబులు రావడానికి సహాయం దయచేయండి అయ్యా. ప్రేరేపించబడండి అయ్యా. అధికారులకు ప్రేరేపించబడి సహాయం దయచేయండి అయ్యా. ప్రభా పెట్టుబడులు పెట్టినైనా జాబులు తెచ్చుకొని బిడ్డలు ఎంతోమంది బాధపడుతున్నారయ్యా. వాళ్ళ అధికారులకు ప్రేరేపించబడినైనా వాళ్ళ హృదయాలు మార్చినైనా ఎలాంటి వారి మనసునైనా మార్చే తండ్రి నీవయ్యా. నా తండ్రి వాళ్ళకి అధికారులకునైనా ప్రేమను కలిగించినైనా సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. తండ్రి ప్రభా నా తండ్రి మేమైతే ఏమీ చేయలేమయ్యా. మనుషులు మేపాటి వారమయ్యా. అందరి మనసులు మార్చి తండ్రి నీవేనయ్యా. నా తండ్రి నీ హృదయాన్ని ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి అయ్యా. హృదయం అనే మనోనేత్రం తెరబడండి అయ్యా. ఒకళ్ళ మనసును ఒకళ్ళు ప్రేమించే హృదయాన్ని దయచేయండి అయ్యా. ఈ లోకమంతా నేనే దేవుడిని అని చెప్తున్నావయ్యా. అవునయ్యా మీరు ఈ లోకానికి నైనా నాథుడు అయ్యా. నా తండ్రి సృష్టికర్త నీవేనయ్యా. విశ్వానికి
అందరికీ కర్తవు నీవేనయ్యా. అందరికీ దేవుడు నువ్వు ఒక్కడివేనయ్యా. నీ నామానికి మహిమ కలుగును గాక అయ్యా. నీ నామానికి ఘనత కలుగును గాక తండ్రి. స్తోత్రం నాయన. ప్రభా ప్రతి ఒక్క కుటుంబాలు కట్టబడండి అయ్యా. ఎవరు కుటుంబాల నుంచి విడిపోకూడదయ్యా. తల్లిదండ్రులు భారం అయిపోతున్నారని నాయన పక్కన నెట్టేయకుండా నాయన నా తండ్రి ప్రభా సహాయం దయచేయండి. చిన్న బిడ్డలు కానీ పెద్ద బిడ్డలు కానీ కుటుంబంలో ఉన్నంత వరకునైనా ప్రతి ఒక్క బిడ్డ కుటుంబాన్ని కట్టబడండి నా తండ్రి ప్రభా. ఎన్నో అసమాధానాలు అయ్యా ఉదయకాల సమయం నుంచి ఈ సమయం వరకు నేను ఎన్ని కుటుంబాల్లో అసమాధానంగా జీవిస్తున్నారో అసమాధానాన్ని రాత్రి సమయానికి సమాధాన పరిచిననే అసమాధానం ఏదైనప్పటికైనా నా తండ్రి వాటిలో శాంతి సమాధానం నా బిడ్డలకు దయచేయండి. నీ జ్ఞానాన్ని దయచేయండి. ఇంట్లో బయట ఎక్కడ ఏ విధంగా ఏ జ్ఞానం కావాలో ఆ జ్ఞానాన్ని నా బిడ్డలకు దయచేయండి. నీ నామాన్ని హెచ్చింపజేసుకోండి తండ్రి. స్తోత్రం నైనా. నా తండ్రి వాళ్ళనైనా ఎవరిలో ఎలాంటి మనసు భేదాలు రానికుండా ప్రతి ఒక్క బిడ్డనైనా సహాయం దయచేయండి. తల్లిదండ్రులు ప్రేమించే మనసు బిడ్డలకు దయచేయండి. బిడ్డలు ప్రేమించే మనసును తల్లిదండ్రులకు దయచేయండి అయ్యా. ఒకళ్ళ మనసులను ఒకళ్ళు అర్థం చేసుకునే వారిగా నేను ఆ కుటుంబాలు కట్టబడండి అయ్యా. నా తండ్రి చదువుల్లో నా తండ్రి ప్రభ చదువుకొని వ్యర్థమైన జీవితాల్లోనైనా అపవాదులైనా వాడబడుతున్నారయ్యా. ఏ యవనస్తుడిని అపవాది ఏ యవనస్తురాలని అపవాది ముట్టకుండా కాపాడండి. పెద్ద తల్లి గర్భంలో పడిన మొదలుకొని నైనా నా తండ్రి ముదిమి వచ్చిన బిడ్డల వరకునైనా మరణాంతం వరకునైనా నా తండ్రి ఆ బిడ్డలకి నీ కృపా కావుదలు తోడుంచండి. నీ కంచెను వేయండి. అపవాది ఏ ఒక్క క్షణం కూడా నా తండ్రి ప్రభా ముట్టకుండా కాపాడండి. ఎంతవరకునైనా నా తండ్రి ప్రభ వాళ్ళు చేసిన పొరపాట్లన్నిటిని బట్టినైనా తెలిసి చేసే ప్రతి ఒక్క పొరపాట్లను బట్టి అపవాది ఏ విధంగా అయితే నీకు నా తండ్రి ప్రభా బిడ్డలను వ్యతిరేకంగా తీసుకొచ్చిందనైనా నీ కోపానికి గురయ్యినైనా నష్టపాలు చేసుకునే జీవితాలుగా ఎంతమంది బిడ్డలు జీవించున్నారో ప్రభా. తండ్రి ప్రభా ఈ లోకం అంతా ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు క్షమాపణ అడుగుతున్నానయ్యా. ప్రతి ఒక్కరిని క్షమించే తండ్రి మీరు తప్ప మాకు ఎవరు లేరయ్యా. మీరు మాత్రమేనయ్యా. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క బిడ్డను క్షమించగలిగే తండ్రి మీరు తప్ప మాకు ఎవరున్నారయ్యా. జాలి కలిగిన తండ్రి నీవయ్యా. నా తండ్రి ప్రభా ఆ పొరపాట్లు ఇంక జరగకుండానైనా అపవాది శోధన నా బిడ్డలు ముట్టకుండానైనా ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కంచెని వేయండి. నీ నామను మహిమపరచుకోండి. నీ నామను ఘనపరచుకోండి అయ్యా. సహాయం దయచేయండి తండ్రి. ప్రతి ఒక్క బిడ్డకనైనా చదువుకున్న ప్రతి ఒక్క చదువు తగ్గట్టునైనా ఏ బిడ్డలు ఏ చదువుకొని ఉన్నారో ఆ చదువులకు తగ్గట్టు ఆ బిడ్డలకు జాబులు వచ్చేటట్టు సహాయం దయచేయండి అయ్యా. ప్రేరేపించబడండి అయ్యా. అధికారులు మనసులో మార్చండి అయ్యా. నేను ఆమెను హెచ్చింపు చేసుకోమని వేసి నామంలో ప్రార్థన చేస్తున్నామయ్యా. ప్రభా వివాహాల కోసం ఎదురు చూస్తున్న వారినైనా నా తండ్రి సహాయం దయచేయండి. మంచి సంబంధాలు వచ్చినైనా నా తండ్రి ప్రభా సహాయం దయచేయండి. ఏ బిడ్డలైనా ఒకరికొకరినైనా అపవాది వ్యతిరేకతలు తీసుకొచ్చి వాళ్ళ జీవితాలు నష్టపాలు చేస్తుంది ప్రభా. అట్లా కాకూడదు అయ్యా. అందరి సమక్షాన్ని పెద్దవాళ్ళ సమక్షాన్ని సంతోషంగా నైనా వివాహాలు జరిగే భాగ్యాన్ని దయచేయండి ప్రభా. ఎవరైతే చేసుకోలేకపోతున్నాం మా బిడ్డలకు వివాహాలని బాధపడుతున్నారో ఎట్టి పరిస్థితి అయినప్పటికీ నైనా అసమాధానం అనుకున్న దాంట్లో కూడా సమాధానం తీసుకొచ్చి తండ్రి నీవయ్యా. మంచి సంబంధాల్లో సహాయం దయచేయండి అయ్యా. ఈ రాత్రి వాళ్ళ సమయంలో ఎన్ని కుటుంబాల్లో ఎక్కడెక్కడ పుట్టినరోజు జరుపుకుంటున్నారో వాళ్ళని దీవించండి. పెళ్ళిళ్ళ రోజు జరుపుకుంటున్న వారిని దీవించండి. నూతనంగా ఎన్ని శుభకార్యాలు మొదలుపెట్టున్నారో వాటి అన్నింటిలో కూడా నీ కృపతోడుగా ఉంచి దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళ అవసరతలు అన్నింటిలో ఏ అవసరతలతో ఉన్నప్పటికీనైనా వాటన్నిటిలో నీ కృపతోడుగా ఉంచి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. వాహనాలు నడుపుకుంటున్న వారినైనా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రభా జాబులు చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. బిజినెస్లు నడుపుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. నా తండ్రి ఫ్యాక్టరీలు నడుపుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నా తండ్రి సముద్రాలపైన నా తండ్రి ప్రభా ఎంతమంది జాలాలు వెళ్తున్నారయ్యా. వాళ్ళందరూ కూడా సమృద్ధిగానైనా చేపలు పట్టుకోవడానికి సహాయం దయచేయండి అయ్యా. తండ్రి ప్రభా వ్యవసాయదారులు వేస్తున్న ప్రతి ఒక్క పంట చుట్టూ నీ కాపుదలు ఉంచండి. దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్క గృహంలో వాళ్ళు సంపాదించే ప్రతి ఒక్క సంపాదనైనా అపవాది దొంగిలించుకుని వాళ్ళ ధనం చుట్టూ కాపుదలు ఉంచండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ అగ్ని కాంచెని వేయండి అయ్యా. సహాయం దయచేయండి ఆయన. నా తండ్రి ప్రభా ఈ లైవ్ ఛానల్ ఎంతమంది నడుపుతున్నారో వాళ్ళందరూ ఏ ఇబ్బందులు ఉన్నప్పటికీ నేను వాళ్ళకి సహాయం అందే భాగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. తండ్రి ప్రభా పక్షవాతంతోనైనా నరాల బలహీనతతోనైనా ఎన్నో రకాలుగా జబ్బులుగానైనా బాధలు పడుతున్నా. మా బిడ్డలు లేచి తిరుగుతారా తిరగరా అని చెప్పని తల్లిదండ్రులు బాధపడుతున్నా. ప్రతి ఒక్క తల్లిదండ్రులు నా తండ్రి పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ నాయన చిన్న బిడ్డలే కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనప్పటికీ నా తండ్రి ప్రభా మాటలు కూడా మాట్లాడాలని పరిస్థితిలో ఎంతమంది బిడ్డలైనా వీల్ చైర్లో ఉన్నారో మంచాల మీద ఉన్నారో ప్రభా. నా తండ్రి వాళ్ళందరినీ నీ హస్తములతోటి ముట్టి నైనా సంపూర్ణమైన స్వస్థత నన్నెత్తమైన చరకాల వరకునైనా సంపూర్ణమైన స్వస్థత పరిపూర్ణమైన సంతోషాన్ని తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సిన అవసరతలన్నింటిలోనైనా నా తండ్రి ప్రభా నీ నామాన్ని హెచ్చింపు చేసుకోమని నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేయమని యేసయ్య నామంలోనైనా ప్రార్థన చేస్తున్నాను
చెల్లిస్తున్నామయ్యా. తండ్రి ప్రభా, నీ నామంలో చేసే ప్రతి ఒక్క ప్రార్థనకి జవాబిస్తానంటున్నామయ్యా. నా తండ్రి ఆలస్యం అయినప్పటికీ నైనా జవాబు నువ్వు ఇస్తావయ్యా. నా తండ్రి దీన మనసు కలిగి నీ వైపు ఎంతమంది చూస్తున్నారనైనా నాకు తెలియదయ్యా. కానీ నా తండ్రి ప్రభా, ప్రతి ఒక్క బిడ్డనైనా దర్శించండి అయ్యా. నా తండ్రి ప్రభా, ఒకవేళ నాయన నీ ప్రేమ రుచి చూడని వారు ఎంతోమంది ఉన్నారయ్యా. అట్టి వారికి కూడా నాయన నీ ప్రేమను రుచి చూపించిన ఆయన నేను మన మహిపరచుకొని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఏ జాబులు చేసినప్పటికీ నైనా ప్రతి ఒక్క బిడ్డనైనా దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. స్తోత్రం నైనా. నా తండ్రి దైవ సేవకులనైనా రాత్రి పొగులు నా తండ్రి ప్రభా సమయంతో పని లేకుండానైనా ప్రతి క్షణంనైనా నీ పనిలో వాడబడుతున్నాయినా రాకపోక ప్రయాణం అంతట్లో నీ కృప తోడుగా ఉంచండి. సంఘాలన్నీనైనా మంచిగా నన్ను ఎత్తబడి గుంపులో ఉండాలయ్యా. సంఘాలు ప్రతి ఒక్క సంఘం అభివృద్ధి పొందడానికి సహాయం దయచేయండి. సంఘాలు ఇసుక రేణుల వలె ఆత్మతో నింపమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రతి ఒక్క సంఘంలో నీ నామను మహిపరిచే విధంగా ఉండాలయ్యా. ఏ బిడ్డలనైనా చేదైన అనుభవాలనైనా జీవితాలుగా జీవిస్తున్నారో ప్రభా, ఆ బిడ్డలందరిలో అపవాది ఏ విధంగా వాడబడినప్పటికీనైనా ఆ చేదైన అనుభవాలన్నీ తొలగించి ప్రతి ఒక్క బిడ్డ పరిశుద్ధాత్మతో నింపబడి నాయన ఒక్కొక్క బిడ్డ లెక్కింపలేని ఆత్మలుగా నాయన రక్షింపగలిగే శక్తిని అట్టి కృపని అనుగ్రహించమని ప్రతి ఒక్క ఆత్మీయురాలకు నైనా ప్రతి ఒక్క ఆత్మీయుడికి నైనా సేవ చేస్తున్న ప్రతి ఒక్క సేవకుల్లోనైనా ప్రతి ఒక్కరినైనా అగ్ని జ్వాలల వల్లనైనా నా తండ్రి రగిలింపజేసి ఆత్మలను అభిషేకించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రతి ఒక్క సేవకులు ప్రతి ఒక్క ఆత్మీయులందరినైనా ప్రతి ఒక్క సంఘం ఒకరికొకరు ప్రేమించుకునే వారికి ఉండాలయ్యా. అపవాది శోధనలో ఒకరినొకరు ఎవరు వ్యతిరేకంగా మాట్లాడుకునే వారిగా ఉండకూడదునైనా ప్రతి ఒక్కళ్ళ స్వచ్ఛమైన నీ ప్రేమ స్వచ్ఛమైన నీ అభిమానం వాళ్ళ రావాలయ్యా. ఏక మనసు ఏకాత్మ కలిగి ప్రతి ఒక్క సంఘం ఈ లోకమంతనైనా ప్రతి ఒక్క సంఘం ఎత్తవని గుంపులో ఉండాలయ్యా. అట్టి కృపను దయచేయండి అయ్యా. తండ్రి ప్రభా, చదువుల్లోనైనా ఎగ్జామ్ల కోసంనైనా చిన్న బిడ్డల కానించి మొదలుకొనినైనా నా తండ్రి ప్రభా చిన్న బిడ్డల కానించి నా తండ్రి జాబుల కోసంనైనా ఎంతమంది ఎన్ని రకాల ఎగ్జామ్లు జరుగుతున్నాయి రేపు ఉదయకాలం సమయంలోనైనా నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క ఎగ్జామ్లోనైనా ఎన్ని రకాల ఎగ్జామ్లు జరిగినప్పటికీ ప్రతి ఒక్క ఎగ్జామ్లో నీ కృప తోడుగా ఉంచి దీవించి ఆశీర్వదించమన్నైనా నా తండ్రి వాళ్ళ ఎగ్జామ్ అంతలో నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేయండి. నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డనైనా నా తండ్రి మంచి పేరు పొందుకొని రావాలయ్యా. ఈ నామాన్ని నాయన నీ నామంలో వెళ్ళే ప్రతి ఒక్క బిడ్డ నాయన ఆశీర్వదించబడాలి. జాబ్ ఎగ్జామ్ విషయంలో నాయన ఏ ఎగ్జామ్ రాసినప్పటికీ నాయన ప్రతి ఒక్క ఎగ్జామ్లో దేవుడు నేను ఎప్పుడు చేయలేదు, ఈ సంవత్సరం దేవుడు నాకు అద్భుతాలు జరిగించాడు, నాకు అసలు చదువు రాదు కానీ నా తండ్రి చేశాడని చెప్పానని నేను నాటి కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తండ్రి ఈ రాత్రి సమయంలో చదువు అర్థం కాని బిడ్డలు ఎంతమంది ఉన్నారా నాయన, నా తండ్రి రాత్రి సమయంలో మంచి నీ జ్ఞానాన్ని దయచేయండి అయ్యా. నీ జ్ఞాపశక్తి నా బిడ్డలకు దయచేసి నైనా చదువులో మంచిగా అర్థం అవటానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. తండ్రి నామానికి మహిమ కలుగును గాక అయ్యా. గర్భాల కోసం ఎదురు చూస్తున్న వారిని ఆయన సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి నేను సంతానం దయచేసి యెహోవా ఇచ్చిన బహుమానంగా నిలబెట్టుకోండి అయ్యా. నా తండ్రి నీ సన్నిధిలో సాక్ష్యాలుగా నిలబెట్టుకోండి అయ్యా. యేసయ్య నామంలో ప్రార్థన చేస్తున్నానయ్యా. నేను చేసే ప్రతి ఒక్క ప్రార్థనలోనైనా నీ నామానికి మహిమ తెచ్చుకోండి అయ్యా. తండ్రి లేఖనంలో రాసినట్టు ప్రతి ఒక్కటి నీ నామంలో చేసే ప్రతి ఒక్క ప్రార్థనలోనైనా జవాబిచ్చి నీ నామాన్ని హెచ్చింపజేసుకోమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా, నా తండ్రి గర్భంలో పెరుగుతున్న శిశువులనైనా మంచిగా ఆరోగ్యంగా పెరగడానికి సహాయం దయచేయండి. ఏ బిడ్డ అయితే నైనా నాకు ఈ బిడ్డ కావాలని చెప్పని కోరుకుంటుందనైనా ఆ తల్లికి నైనా నా తండ్రి వారసత్వాన్ని నిలబెట్టే బిడ్డలుగానైనా ఆ బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తన మంచి ఆరోగ్యమైన బిడ్డలుగానైనా నా తన కానుక ఎంతమంది బిడ్డలు వెళ్తున్నారో వాళ్ళందరినైనా మంచి ఆరోగ్యమైన బిడ్డగా భూమి మీదకి రావడానికి సహాయం దయచేయండి. తల్లి బిడ్డలు క్షేమకరంగా గృహాలకు చేరేంత వరకు నీ కృప తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నానయ్యా. వైద్యం చేస్తున్న ప్రతి ఒక్క హస్తములు నీ హస్తములుగా మార్చండి అయ్యా. వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డ సంతోషంగా తిరిగి గృహాలకు చేరాలయ్యా. హాస్పిటల్లో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డని నైనా నీ హస్తంతో ముడి సంపూర్ణ స్వస్థత పరిపూర్ణ సంతోషాన్ని కలిగించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డల్లోనైనా నా తండ్రి ప్రభా మరణించిన వారిని లేపే తండ్రి నీవయ్య, సమాధిలోంచి లేపిన గొప్ప తండ్రి నీవయ్యా. ఎంతోమంది బిడ్డల ప్రభా లేగలేని పరిస్థితుల్లో జీవిస్తున్నారయ్యా. వారిని నా తండ్రి ప్రభా లేవి నీ నామని హెచ్చింపు చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. స్తోత్రం నైనా. దయగల రాజా, ప్రేమగల మా తండ్రి, నా తండ్రి మీరు తప్ప ఎవరున్నారయ్యా. దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. నీ కృపలోనైనా ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకుని అయినా యవనస్తులు కానీ వృద్ధులను జ్ఞాపకం చేసుకుని వితంతులను జ్ఞాపకం చేసుకుని ఒంటరితనంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకినైనా జంటగా మీరు నీ ముందుకు నడిపించండి అయ్యా. ప్రతి ఒక్క యవనస్తుల చుట్టూ నీ కాపుదల ఉంచండి, దీవించండి అయ్యా. నా తండ్రి నీ నామానికి మహిమ కలుగును గాక, నీ నామానికి ఘనత కలుగును గాక అయ్యా.
తండ్రి ప్రభా ప్రతి ఒక్క కుటుంబంలో సంతోషంగా ఉండే భాగ్యం దయచేయండి అయ్యా. ఏ బిడ్డ ఏ సమస్యల కోసం ఎదురు చూస్తుందో ఆ సమస్యల్లో తోడుగా నిలబడి సహాయం దయచేయండి. అప్పుల బాకీలో ఉన్న వారికి విడుదల కలిగించండి అయ్యా. సొంత గృహాల కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం దయచేయండి అయ్యా. సొంత స్థలాల కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం చేయండి నా తండ్రి. పొలాల కోసం, పశువుల కోసం, జీవాల కోసం నేను ఇంకా ఎక్కడెక్కడ ఎంతమంది ఎన్ని రకాలుగా ఎదురు చూస్తున్నారో ప్రభు, వాటి అన్నింటిలో సహాయం దయచేయండి అయ్యా. వ్యాపారం చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. బిజినెస్లు నడుపుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఇళ్ళల్లో ఉంటున్నాయినా స్త్రీలు పురుషులైనా ఎంతోమంది బిజినెస్లు నడుపుకుంటున్నారు. ఆ బిజినెస్లు అన్నింటిని దీవించండి, ఆశీర్వదించండి అయినా. ఇంకా ఎంతమంది మేము పని చేసుకోలేకపోతారని బాధపడుతున్నారో ప్రభా, ఆ పనుల్లో కూడా నేను నీ కృప తోడుగా ఉంచి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నా తండ్రి ఆ బిడ్డలకు మంచి జ్ఞానాన్ని దయచేసి ఏం చేయాలో ఏం చేయకూడదు ఆ బిడ్డలకు తెలియపరిచి అయినా నా తండ్రి ప్రభా నీ నామను ఘనత తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నామయ్యా. తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డకు నేను తల్లి పాలు కోసమైనా బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డకు నేను శ్రేష్టమైన పాలు అందటానికి సహాయం దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డ తినే తాగే ప్రతి ఒక్క దాంట్లో నైనా బలమును శక్తిని ఇచ్చేవుగా, ఆరోగ్యాన్ని ఇచ్చేవుగా కడుపులోకి వెళ్ళడానికి నైనా సహాయం దయచేయండి. ఏ విష పదార్థం కడుపులోకి పోకుండా కాపాడండి అయ్యా. ప్రభా భూమి మీద మాకంటూ ఏది లేదు నైనా. ఏదన్నా ఉన్నది అంటే రాజా మీరు ఇచ్చిందనయ్యా. అందరం బడి మీ స్తోత్రం నైనా. ఏ విషపు శ్వాసనైనా ఏ ముక్కుల్లోకి వెళ్ళకుండా కాపాడండి. జలుబులు దగ్గులు నా తండ్రి ప్రభా ఎన్ని గృహాల్లో ఉన్నాయో నాయన, ఆ జలుబులు దగ్గులు తగ్గించి నీ నామను మహిమపరచుకోవాలని ప్రార్థన చేస్తున్నానయ్యా. బిడ్డలు నా తండ్రి ప్రభా వయసుతో సంబంధం లేకుండా నైనా జలుబులు దగ్గులు నైనా వాతావరణం వల్లనైనా ఎంతోమంది బిడ్డలు బాధపడుతున్నారే, వాళ్ళకందరికీ స్వస్థత దయచేయండి అయ్యా. ప్రభా అపవాదినైనా వైరస్ జరాలుగా ఎక్కడెక్కడ తీసుకొస్తుందో ప్రభా, ఆ వైరస్ని అక్కడే అంతం చేయమని వేసిన ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డకి స్వస్థత దయచేయండి తండ్రి. కోర్టు విషయాల్లో కూడా ఇంకా ఎంతమంది బిడ్డలు బాధపడుతున్నారు వాళ్ళకి సహాయం దయచేయండి అయ్యా. విడుదల కలిగించండి అయ్యా. పోలీస్ ఆఫీసర్లందరినీ కృపల జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి ప్రభా. ఇంకానైనా నా తండ్రి మిలిటరీ ఆఫీసర్ వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ఎదుటి వారికి నైనా అనాథలందరికీ సహాయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డని మెండారుగా దీవించి ఆశీర్వదించండి అయినా తండ్రి. నీ కృపల జ్ఞాపకం చేసుకొని ఈ దేశం నుంచి ఇతర దేశాలకు వెళ్ళిన చదువుల్లో జాబుల్లో వాళ్ళు నా తండ్రి ఇంకా ఎన్ని మంచి పనుల మీద వెళ్ళున్నారో ప్రభా, అన్నింటిలో నీ కృపల జ్ఞాపకం చేసుకుని బిడ్డల చుట్టూ కాపుదలించండి, సహాయం దయచేయండి. హాస్టల్లో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డకు నా తండ్రి ప్రభా వాళ్ళకి కావాల్సిన అవసరతలన్నింటిలో తోడుండి సహాయం దయచేయండి అయినా. నీ కృప తోడుగా ఉంచిన ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ అగ్ని కాంచిన వెండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ నడుపుతున్న ప్రతి ఒక్క వాహనాల చుట్టూ నీ కాపుదలు ఉంచండి ప్రభా. నీ నామని హెచ్చింపు చేసుకొని రాత్రి వేళ సమయంలోనైనా ప్రయాణిస్తున్న ప్రతి ఒక్క ప్రయాణం చుట్టూ నీ కాపుదల అయ్యా. భూమి మీద నడుపుతున్న ప్రతి ఒక్క వాహనాల చుట్టూ కాపుదల, సముద్రాలపై నడుపుతున్న వాహనాల చుట్టూ కాపుదల, ఆకాశంలో నడుపుతున్న ప్రతి ఒక్క వాహనాల చుట్టూ కాపుదల అయ్యా. నా తండ్రి ప్రభా ఈ రాత్రి వేళ సమయంలో ప్రతి ఒక్క గృహాల చుట్టూ నీ అగ్ని కాంచిన వేయండి అయ్యా. నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ పడకల చుట్టూ నీ కాంచిన వేయండి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ పడకలను కూడా నీ హస్తంతో ముట్టండి అయ్యా. నా తండ్రి ఏ పాములు, ఏ తేళ్ళు, ఏ విష పురుగులు, విష జంతువులు ఎక్కడ ఏ బిడ్డని ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళిన ఎక్కడ ఎవరిని ముట్టకుండా కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. అపవాది శోధనలు ఏ బిడ్డని అంటకుండా కాపాడండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ వాడుకునే ప్రతి ఒక్క వస్తువును కూడా నా తండ్రి నీ వెలుగుతో నింపబడండి అయ్యా. నా తండ్రి ప్రభా కాళ్ళకు తొడుక్కునే బూట్లతో సహానైనా నా తండ్రి ప్రభా ఏ విష పురుగు ముట్టకుండా కాపాడమని ప్రార్థన చేస్తున్నానయ్యా. తెలిసి తెలియనైనా చేస్తున్న పొరపాట్లు బట్టి క్షమించమని వేడుకుంటున్నాను తండ్రి ప్రభా. క్షమించే తండ్రి మీరేనయ్యా. నా తండ్రి మీరు తప్ప మమ్మల్ని క్షమించేవారు ఎవరు లేరయ్యా. నా తండ్రి తెలిసి చేసే ప్రతి ఒక్క పాపలను విడుదల కలిగించి ఏ దోషములు వెళ్తున్నాయో, ఏ సైతాన్ శోధులు ఏ బిడ్డల్లో వెళ్తున్నాయో, ఏ గ్రహ దోషములు ఉన్నాయో, గృహ దోషములు ఉన్నాయో నా తండ్రి ప్రభా వాటి అన్నింటినీ పక్క తొలగించి ప్రతి ఒక్క బిడ్డ నన్నెత్తి మించి అరికాల వరకు సంపూర్ణ స్వస్థత, పరిపూర్ణ సంతోషాన్ని కలిగించి నీ నామను హెచ్చింపజేసుకొని ప్రార్థన చేస్తున్నానయ్యా. అనాథలందరినీ జ్ఞాపకం చేసుకోండి అయినా. రోడ్ల మీద తిరుగుతున్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. ఎక్కడెక్కడనైనా ఎంతమంది బిడ్డలు బాధపడుతున్నారు వాళ్ళని జ్ఞాపకం చేసుకొని ప్రభుత్వం ద్వారా మంచి పనులు చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డని మెండారుగా దీవించి వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఇంకా ఎక్కడెక్కడనైనా ప్రభుత్వం ద్వారా ఎంతమంది బిడ్డలకు అందటం లేదో వారిని కూడా వాళ్ళ హృదయాలను ప్రేరేపించబడినైనా సహాయం అందని కాడినైనా వెళ్ళినైనా గృహాలు దర్శించినైనా వాళ్ళ సహాయం అందే భాగ్యం దయచేయమని, వాళ్ళు వెళ్ళే ప్రతి ఒక్క ప్రయాణంలోని కాపుదలు ఉంచమని, మంచి పనులు చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డలనైనా ఎక్కడ ఎలాంటి వ్యతిరేకతలు రానివ్వకుండా కాపాడమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తండ్రి నీ సువార్త ఇంకా ఎక్కడెక్కడ అందకుండా ఆగిపోయిందనైనా ప్రతి ఒక్క చోట నీ సువార్త అందటానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తండ్రి రేపు ఉదయకాల సమయంలో కూడా ఎంతమంది బిడ్డలు బయటకు వెళ్తున్నానైనా వాళ్ళందరి చుట్టూ కాపుదలు ఉంచండి. మళ్ళీ
తిరిగి గృహాలకు వచ్చేంతవరకునైనా ప్రతి ఒక్క ప్రయాణంలోనైనా నీ కృప కాపుదలు తోడుగా ఉంచి ఆ బిడ్డలందరి చుట్టూ నీ కంచెను వేసి కాపుగా మనం ప్రార్థిస్తున్నాను. రేపు 10 కాల సమయంలో పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని దీవించండి, పెళ్ళిళ్ళ రోజులు జరుపుకుంటున్న వారిని దీవించండి. శుభకార్యాలు ఎన్ని రకాలుగా మొదలుపెట్టిన అన్ని కార్యాలను నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా తండ్రి, మీరు లేని జీవితంలో మేము లేమయ్యా. నీ నామను మహిమపరుచుకొని, నీ నామను ఘనపరుచుకొని తండ్రి స్తోత్రం నాయన. దీవించండి, ఆశీర్వదించండి నాయన. ప్రతి ఒక్కళ్ళనైనా నా తండ్రి ప్రభా దీవించబడండి, ఆశీర్వదించబడి. ఏ బిడ్డ నష్టపాలు కాకూడదు అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ జీవితాన్ని ఎత్తి పట్టుకోండి అయ్యా. రేపు 10 కాలం ఇంటర్వ్యూకి వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డను విజయవీరుడుగా విజయాన్ని పొందుకొచ్చేవారుగా దీవించండి అయ్యా. దేనికి పనికిరామేమని చెప్పనని బాధపడుతూ నలిగిపోతూ వేసారుతున్న ప్రతి ఒక్క బిడ్డకనైనా నీ జ్ఞానాన్ని దయచేయండి, నెమ్మది సమాధానం దయచేసి ఆ బిడ్డలకు కావాల్సిన అవసరతలు అన్నింటిలో తోడుని సహాయం దయచేయండి. నా తండ్రి ప్రభాని సమాధానపరచండి అయ్యా. బిడ్డలకు సహాయం దయచేయండి. ఏది అడుగుతున్నారనైనా అది నీ చిత్తమైతే ఆ బిడ్డలకు అందే భాగ్యం దయచేయండి అయ్యా. ప్రయాణంలో కానీ ప్రతి ఒక్క దాంట్లో నీ కృపలేనిది నేను ఆ బిడ్డలు బయటికి వెళ్లకుండా సహాయం దయచేయండి. ఏ బిడ్డకి అపవాది శోధనలు రానికుండా కాపాడమని నాయన నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ నడుస్తున్న ప్రతి ఒక్క వాహన చుట్టూ కాపుదలంచండి. వెళ్తున్న ప్రతి ఒక్క చోట సమాధానపరిచి, వెళ్తున్న ప్రతి ఒక్క చోట సంతోషంగా ఆనందంగా విజయ విరులుగా తిరిగి గృహాలకు చేరేంతవరకునైనా ఏ బిడ్డని ఎక్కడా ముట్టకుండా కాపాడమని నాయన నా తండ్రి నా రైడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలోనైనా మీరు వచ్చి రాకళ్ళు ఎత్తబడి గుంపులో ఉండేంత వరకు ఏ చెడు ముట్టకుండా కాపాడమని ప్రార్థించి అడిగి పొందుకుని మా ప్రియులకు మా తండ్రి ఆమేన్. యేసయ్య నామములో మీకు అందరికీ వందనం తెలియజేసుకుంటున్నాను.